ఛత్రపతి షోలాపూర్లో పీఎంఏఐ అర్బన్ పథకం కింద పేదలకు ఇల్లు అందించారు. అనంతరం ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నతనంలో నాకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. భారత్ కు ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడని ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బర్న్ అన్నారు. తన దేశంతో సంబంధాల బలోపేతానికి ఆయనే ప్రధాన కారణమని అన్నారు. ప్రధానిగా మోదీ మరోసారి ఎన్నికవ్వాలని చాలా మంది అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ 75వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా జనవరి 26 వరకు ఉదయం 10:20 నుంచి 12:45 మధ్య టేకాఫ్ ల్యాండింగ్ ను తాత్కాలికంగా రద్దు చేసింది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ జగన్ ను గద్దెదించే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.